దేవుని యొక్క గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు చాలాసార్లు మనం చూస్తే ఇది మన వలన సాధ్యం కాదు అనుకునే కార్యాలు దేవుడు సాధ్యము చేయగలిగినవాడు. మనం ఏం చేయాలంటే దానికి మనం సంసిద్ధంగా ఉండాలి. దావీదు హీజ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. దావీదు ఒక సాధారణ వ్యక్తి, కానీ దేవుని ద్వారా ఒక ఎక్స్ట్రాడినరీగా మార్చబడ్డాడు. మన సాధారణమైన వ్యక్తుల గుండి దేవుని చేతులకు ఎప్పుడైతే వెళ్తామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అసాధారణ వ్యక్తులుగా చేయడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. దావీదు మనందరూ కూడా తెలిసి గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు ఒక రాజుగా చేశాడు. రాజుగా చేసినా కానీ రాజు యొక్క అధికారం ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే ఇంచుమించు 20 సంవత్సరాల పైగా దావీదు శ్రమను అనుభవించాడు. 15 సంవత్సరాల పైగా శ్రమను అనుభవించాడు, శోధనలు అనుభవించాడు చాలాసార్లు. అందుకే వాక్యం చెప్తుంది, బహు త్వరితముగా దొరికిన శ్వాసము తొదక దీవు నొందకపోదంట. అంటే మనకు త్వరగా దొరికేసింది అనుకోండి, దానికి విలువ మనకి తెలీదు. నిన్ను ఎవడన్నా తీసుకొచ్చి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వీసాలో పెట్టాడు అనుకో, నీకు ఆ ఎంప్లాయ్మెంట్ వీసా వాల్యూ తెలీదు. నువ్వు విజిట్ల మీద వచ్చి 4-5 విజిట్లు మార్చుకున్నావు అనుకో, అప్పుడు తెలుస్తుంది పెయిన్ అంటే ఏంటో, ఎంత కష్టపడితే జాబ్ వస్తుందో. సేమ్ అలాగే గాడ్ ఏం చేస్తాడంటే, గాడ్ ఇచ్చేది ఏది కూడా త్వరగా ఇవ్వడం. కొన్నిసార్లు దాని విలువ మనకు తెలిసే వరకు కూడా, విలువ తెలిసే వరకు దాన్ని చేస్తూ ఉంటాడు. కాబట్టి దావీదుకు దేవుడు చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా నడిపించి ఏం చేశాడంటే, గొలియాతును కొట్టిన వెంటనే దావీదు రాజ్యంలో, దావీదుకు దేవుడు రాజ్యంలో కానీ కొన్ని సంవత్సరాల ట్రయల్స్లో పెట్టాడంటే, కొన్ని సంవత్సరాల శ్రమల్లో దావీదుని నలిపిన తర్వాత దావీదుని రాజుగా చేశాడు. దావీదుని రాజుగా చేసిన తర్వాత దావీదు రాజరికాన్ని ప్రారంభించిన తర్వాత దావీదు యొక్క హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. ఏమనంటే, ఒక పట్టణం ఉంది కనాను దేశంలో. ఆ పట్టణం పేరు ఏం పేరంటే యోబీసీల పట్టణం. ఈ పట్టణం యోబీసీల పట్టణం. యోబీసీలు అనబడిన వారు చాలా బలమైన వారు. యోబీసీలు అనబడిన వారు బైబిల్ గ్రంథంలో చాలా బలమైన వారు. మీరు హిస్టరీని మీరు పరిశీలన చేసినప్పుడు, వీరు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కనాను దేశంలో ప్రవేశించినప్పుడు, ఈ కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత వారు చాలా జనాంగాన్ని వారు నాశనం చేసి వారు పట్టణాలు స్వాధీనం చేసుకోగలిగారు. కానీ కొన్ని పట్టణాలు వారు స్వాధీనం చేసుకోలేకపోయారు. అందులో ఒక పట్టణం యోబీసీల పట్టణం. ఎందుకంటే ఇక యోబీసీలు అనబడిన వారు చాలా బలమైన వారు. వారిని ఓడించాలంటే ఇశ్రాయేలుకు బలం సరిపోలేదు. బలం సరిపోలేకపోతే ఇశ్రాయేల్ వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నా కానీ ఆ ప్రాంతాన్ని మాత్రం వారు కదపలేకపోయారు. ఎందుకు కదపలేకపోయారంటే వారంత బలముగా అక్కడ వారి యొక్క స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దావీదుకు ఒక ఆలోచన పుట్టింది. ఏమనంటే, దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత, దేశం మీద రాజు అయిన తర్వాత దావీదు ఏమనుకున్నాడంటే, వెళ్ళి ఆ యోబీసీల పట్టణాన్ని మనం స్వాధీనము చేసుకోవాలి. యోబీసీల పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలని దావీదుకు ఒక ఆలోచన పుట్టింది. ఈ ఆలోచన పుట్టినప్పుడు ఈ యొక్క ఆలోచన అంతా కూడా ఎవరో తెలిసిందంటే యోబీసీలకు తెలిసింది. యోబీసీలకు తెలిసి దావీదుకు ముందు రాజులు ఉన్నారు, దావీదుకు ముందు అధికారులు ఉన్నారు. యెహోషువ కాలం నాటి నుంచి కూడా చూస్తే యెహోషువ జరిగించిన యుద్ధ కార్యాలన్నీ కూడా ఎవడ కూడా చేయలేదు బైబిల్లో. మీరు బైబిల్ స్టడీ చేయండి. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించాడు, కానీ ఎక్కువ యుద్ధాలు చేసింది మాత్రం బైబిల్ గ్రంథాలు ఎవరంటే యెహోషువ. అక్కడ ఉన్నటువంటి అనేక మంది తెగలతో యుద్ధం చేసింది యెహోషువ. యెహోషువ యుద్ధ నైపుణ్యుడు అనమాట. మంచి చతురత కలిగిన వాడు యెహోషువ యుద్ధంలో. ఈ యొక్క చతురత కలిగినటువంటి యెహోషువ చేసిన యుద్ధాల్లో కూడా ఆ యొక్క యోబీసీల పట్టణాన్ని స్వాధీనపరచుకోలేదు. దావీదు వచ్చే వరకు కూడా పట్టణం యోబీసీల స్వాధీనంలో ఉంది. ఈ యొక్క యోబీసీల స్వాధీనంలో ఉన్నప్పుడు దావీదుకు ఒక ఆలోచన పుట్టి ఏమన్నాడంటే, సైన్యాన్ని వ్యూహపరచు అన్నాడు. మీరు వెళ్ళి మనం ఆ పట్టణం మీదకి యుద్ధం చేయబోతున్నాం. సో ఆ యుద్ధం చేయబోయి ఆ యుద్ధంలో మనం జయము సాధించాలి ఎలాగైనా సరే అని చెప్పేసి దావీదు ఒక ఆర్డర్ జారీ చేసినప్పుడు ఇదంతా కూడా వారికి తెలిసింది. యోబీసీలకి తెలిసినప్పుడు యోబీసీలు ఏమన్నారంటే, ఎవడైనా ఈ పట్టణం మీదకి వస్తే, దావీదు అనుకుంటున్నాడు నేను రాజు అయ్యాను కదా, లేదంటే నేను అధికారిని అయ్యాను కదా, ఈ పట్టణాన్ని నేను స్వాధీనపరచుకుందాం దావీదు వద్దాం అనుకుంటున్నాడు. దావీదుకు మేమిచ్చే సంకేతం ఏంటంటే, దావీదు కానీ ఈ పట్టణం మీదకి వచ్చాడంటే మాలో ఉన్నటువంటి కుంటోళ్ళు గుడ్డోళ్ళు వచ్చి దావీదుని తరిమేస్తాడు, జాగ్రత్త అని వర్తమానం పంపించాడు. ఏమన్నారు? దావీదు కానీ పట్టణం మీదకి వచ్చాడంటే, యోబీసీల పట్టణం మీదకి దావీదు కానీ యుద్ధానికి వస్తే మా పట్టణంలో పరాక్రమశాలులు యుద్ధం చేయని అవసరం లేదు, దావీదు సైన్యాన్ని ఎవరు తరిమేస్తారట? ఈ యొక్క యోబీసీల పట్టణంలో ఉన్న కుంటివారు గుడ్డు వాళ్ళు తరిమేస్తారు. ఇలా అన్నప్పుడు దావీదు సిచ్యువేషన్లో మనకుంటే, దావీదు సిచ్యువేషన్లో కానీ మనం ఉంటే మనకేమనిపిస్తుంది? చాలామంది అక్కడ వచ్చినప్పుడు అంటుంటారు, నీకు ఇంగ్లీష్ రాదు, నీకు హిందీ రాదు, ఏం చేద్దామని వచ్చావు? నీకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నీకు ఏం చేద్దామని వచ్చావు? మొన్న బ్రదర్ రాజ్పాల్
వచ్చే ముందు పాపం తీసుకొచ్చి నన్ను కలిసి అక్కడ సహోదరుని చూపించాడు అనమాట. వాళ్ళందరూ యవనస్తులంతా మంచి పరిచర్య అడవుల్లో ఎక్కడెక్కడో మూలకెళ్ళి చేస్తుంటారు. చదువుకున్నాడు. ఆ చదువుకున్నప్పుడు ఈ బ్రదర్ ఇలాగ ఉన్నాడు అంటే, మీలాంటి బ్రదర్స్ ఉంటే మాకు కూడా యూజ్ అవుతారు బ్రదర్, నో ప్రాబ్లం అంటే ఏం చేస్తారు మీరు ఏంటన్నప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు అనమాట, నేను ఇలా చేశాను బ్రదర్, కానీ నాకు ఒక ఫాల్ట్ ఉందన్నాడు. ఏంటంటే నేను ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేనండి, ఎందుకంటే మనం ఇప్పటివరకు తెలుగు మీడియంలో చదవను కదా అని చెప్పేస్తున్నాను. నేను ఒకటే అన్నాను, రాజుపాల్ గారు వాళ్ళ అత్తయ్య గారిని చూసారు మీరు, ఎప్పుడన్నా మాట్లాడారో ఆవిడతో అన్నాను. ఆవిడ అసలు చదువుకోలేదు, ఆవిడ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుందో చూడండి అన్నాను. ఆవిడ ఇంగ్లీషు ఎలా మాట్లాడుతుందో చూడండి. ఒక్కొక్కసారి నేను ఫోన్ చేస్తుంటాను, ఆ ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్లోనే ఆవిడ మాట్లాడుతుంటుంది, ఈ లోపు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆవిడ వచ్చి నాలుగు లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంది. ఎస్ సార్ ఐఎమ్ పుట్టింగ్ సార్, ఎస్ సార్ ఐఎమ్ డూయింగ్ సార్ అంటుంటుంది. నో వన్ హ్యాస్ నాట్, మీరు ఎవడు కూడా ప్రొఫెషన్ కాదు ఇక్కడ, ఎవడు కూడా ప్రొఫెషనల్ ఎవడు కూడా కాదు ఇక్కడ. ఇంగ్లీష్ మీడియంలో చదువుకు వచ్చేసినంత మాత్రం ఇంగ్లీష్ ఎవడో మాట్లాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాకు ఇంగ్లీష్ రాదన్నోడి దగ్గర నిజంగా ఇంగ్లీష్ రాకపోతే అక్కడ అసలు నువ్వు అసలు రాలేవు అన్నాము అనుకోండి, ఆ కుర్రోడికి ఎలా ఉంటుంది? చూడండి, కొంతమంది విజిట్కి వస్తారు, విజిట్ మీద వచ్చిన వాళ్ళని బలపరచరు, వాళ్ళనే ఆడు అసలు చచ్చిపోతుంటాడు ఒకడు. ఎందుకు వచ్చారో బాబు అంటారు, ఇంకంతే శూన్యం. ఇంకా ఆడు హృదయంలో పుట్టి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆ నెక్స్ట్ డే నుంచే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నీ తగ్గిపోతాను. నేను ఎందుకు పనికిరాను అని చెప్పేసి వాడు ఎలా ఏమవుతాడు? ఇంకా అలాగో వీక్ అయిపోతుంటాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు నీ దగ్గరకు వచ్చి తరిమేస్తారు అంటే దావీదుకి ఎలా ఉండాలి చెప్పండి? రాజరికంలో కొత్తగా వచ్చాడు, వచ్చిన వెంటనే ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వ్యూహపరుస్తున్నాడు. అతనికి వచ్చినటువంటి సంకేతం ఏంటంటే, దావీదు నువ్వు కానీ జాగ్రత్తగా లేకపోతే, నువ్వు కానీ మా మీదకి యుద్ధం చేయడానికి వస్తే, మేము మాలో ఉన్నటువంటి పరాక్రమశారులు నీ మీద యుద్ధం చేయని అవసరం లేదు. యెహోషువ కాలం నాటి నుంచి ఎవడు మమ్మల్ని కదపలేకపోయాడు, మీ తాత అయిన యెహోషువ మమ్మల్ని ఏం చేయలేకపోయాడు, నువ్వు కానీ వచ్చావంటే కుంటోళ్ళు గుడ్డోళ్ళు వచ్చి స్వాధీనపరుచుకుంటారని. అందుకే చెప్తున్నాను కదా, ఇది వాడ వల్లే కాలేదు, ఇంక నీ వల్ల ఏమవుతుంది అంటే చాలు మనకి ఇంక మన లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. కానీ దావీదు ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్ ఏంటంటే, ఇది నా వలన సాధ్యం కాదు, ఒక విలేజ్ని కాదు ఒక టౌన్ పట్టుకోవడానికి వెళ్తున్నాడు, ఒక ఎంటైర్ ఏరియాని పట్టుకోవడానికి వెళ్తున్నాడు. అటువంటి టైంలో దావీదు ఏమనుకోవాలంటే, ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, ఇంత వార్నింగ్ వచ్చినప్పుడు దావీదు ఏమనాలంటే, దాని సంగతి తర్వాత చూద్దాం ఆలోచించాలి. కానీ వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ 20వ కీర్తన మనం చదివితే, ఈ కీర్తన సిచ్యువేషన్లో రాసినటువంటి కీర్తన చూడండి. 20వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదివితే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. తన సైన్యాన్ని ఊహపరుస్తూ, తన సైన్యాన్ని రంగానికి సిద్ధం చేస్తూ, యుద్ధానికి సిద్ధం చేస్తూ దావీదు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఇప్పుడు ఏ పట్టణాన్ని అయితే పట్టుకోబోతున్నాడో ఆ పట్టణానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే సియోను. ఈ యెబూసీల పట్టణాన్ని ఎప్పుడైతే పట్టుకోవడానికి వెళ్తున్నాడో, యెబూసీల పట్టణం అంటే ప్రజెంట్ దేన్ని పిలుస్తారంటే యెరూషలేం అంటారు దాన్ని. యెరూషలేముగా మార్చబడక ముందు దాని పేరు ఏం పేరు అంటే యెబూసీల పట్టణం. ఎందుకంటే యెబూసీలు అనబడినటువంటి వారు ఒక తెగ అక్కడ నివాసం చేసేది. ఈ యొక్క యెబూసీలు అనబడినటువంటి తెగ అక్కడ నివాసం చేసేది కనుక దాన్ని ఏమంటారంటే యెబూసీల పట్టణం అనేవారు. దాన్ని యెరూషలేముగా మార్చారు, దాన్నే సియోను కోట అంటారు. దావీదు ఏర్పరచుకున్నటువంటి ప్రదేశం కాబట్టి. ఇప్పుడు దావీదు యొక్క పరిపూర్ణమైన విశ్వాసం చూడండి, ఇంకా ఆ పట్టణం మీద యుద్ధం సాధించలేదు, ఇంకా పట్టణం మీద జయం సాధించలేదు. దావీదుకు వారు చెప్పినటువంటిది ఏంటంటే, నువ్వు కానీ పట్టణం మీదకి వస్తే ఈ పట్టణంలో కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు నిన్ను తరిమేస్తారని చెప్తే, దావీదు ఎంత అచంచల విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడంటే, తన సైన్యాన్ని వ్యూహపరుస్తూ చెప్తున్న మాట, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం వేస్తాడు, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించిన గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు
సహాయము చేయనుగాక. ఇంకా అతడు ఆ స్థలాన్ని ఆక్రమించక మునిపే, మీకు అర్థమవుతుందా? ఇంకా ఆ స్థలం మీద జయం సాధించక ముందే యాకోబు దాన్ని ఏ స్థలముగా మార్చేశాడు? దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలముగా దాన్ని మార్చేశాడు. అసలు యెరూషలేము కోసం చెప్పాలంటే అదొక పెద్ద హిస్టరీ. అసలు అంటే దావీదు యొక్క విజన్ ఎంత విజన్ అంటే, అసలు యెరూషలేం అంటే షాలేం అంటారు, అందుకే జెరూషలేం అంటే ఈ షాలేం అనబడిన దానిలోంచే ఈ యొక్క యెరూషలేం అనబడిన దానిలోంచే షాలేం అంటే అక్కడ మనకు తెలుసు మెల్కీసెదెకు అక్కడ దేవుని స్తుతించి ఆరాధించేవాడు. ఆదికాండంలో మనం చూస్తే, ఆదికాండం దగ్గర నుంచి హిస్టారికల్గా మనం చూస్తే, ఈ యొక్క ప్రధాన యాజకుడు అనేటువంటి ఏక యాజకుడు తల్లిదండ్రులు లేనివాడుగా ఉండి దేవుడు అంటే ఏంటో తెలియనప్పుడే దేవుని స్తుతించే యాజకుడిగా ఉండేవాడని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈ యొక్క మెల్కీసెదెకు కోసం చెప్తాడు. ఈ యొక్క మెల్కీసెదెకు ఎక్కడ పరిచయం చేశాడంటే దేవుని కొరకు షాలేం అనే ప్రాంతంలో చేశాడనమాట. అంటే దావీదు యొక్క విజన్ ఎటువంటిదంటే ఎంత గొప్పదంటే, ఆ రోజుల నుంచి దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క నామాన్ని బట్టి వాడబడుతున్నటువంటి ఆ స్థలము ఈరోజు అన్యులకు చెందిన స్థలముగా ఉండడానికి వీల్లేదు. షాలేం మెల్కీసెదెకు అబ్రహాము ఏ మెల్కీసెదెకునైతే కనుగొనడానికి వెళ్ళాడో ఆ మెల్కీసెదెకు పూజించి ఆరాధించే స్థలం పేరు ఏం పేరంటే షాలేం అని అన్నాడు. అంటే ఈ యొక్క స్థలము దేవుని నామంలో దేవుని ఆరాధించే స్థలముగా ఉండాలి. ఈ స్థలము దేవునికి చెందాలి. దావీదు యొక్క ఉద్దేశం అది ఆక్రమించుకుని అనుభవించాలని కాదు. దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు దావీదు యొక్క హిస్టరీ చదవండి. దావీదు సంపాదించుకున్నదంతా కూడా దాచుకోలేదు. సంపాదించుకున్నదంతా కూడా ఏం చేశాడు తెలుసా? విశేషంగా సంపాదించిన సంపాదన అంతా కూడా 75% అంతా కూడా తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? సొలొమోనుకి, ఇశ్రాయేల్ ప్రధానులందరికీ వారి చేతులు పెట్టి ఏమన్నాడు తెలుసా? నా దేవుని మందిరం పట్ల నేను విశేషమైన మక్కువ కలిగిన వాడిని కనుక దీని అంతా కూడా నేను సంపాదించాను. ఇదంతా కూడా మీ చేతుల్లో పెడుతున్నాను. ఎందుకు తెలుసా? ఇది నా దేవుని మందిర సేవ కొరకు వాడండి అని చెప్పేసి అంత మక్కువ కలిగిన వాడు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఇది దేవుని స్తుతించే స్థలముగా మారాలని చెప్పి దావీదు ఏం చేశాడంటే, సైన్యాన్ని వ్యూహపరిచి ఆ స్థలము దేవునికి చెందిన స్థలముగా ఉండాలని చెప్పి ఏం చేశాడంటే, అక్కడ ఆ యొక్క సైన్యాన్ని పంపిస్తూ చేస్తున్నాడని ప్రార్థన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చింది గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించింది గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక, సియోన్లో నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక, ఆయన నీ దహన నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫల పరచునుగాక. ఇప్పుడు ఈ యొక్క స్థలాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్తూ ఆ స్థలాన్ని పొందుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అది నా దేవుణ్ణి స్తుతించే స్థలముగా, నా దేవుణ్ణి ఆరాధించే స్థలముగా ఉండాలని ఏం చేస్తున్నాడంటే దావీదు ఆసక్తితోటి ప్రార్థన చేస్తున్నాడు. తనకు కావాల్సింది పొందుకోవాలని ఎవరిని గోజాడుతున్నాడు, ఎవరి యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ స్థలం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నిజం చెప్పండి, గుండెల మీద చేసి చెప్పండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఈ స్థలాన్ని దీవించిన ప్రార్థన చేస్తున్నారా? ఏమని ప్రార్థన చేస్తున్నారు? జనం ఇటువంటి చాట్ జరుగుతున్నప్పుడు నేను చిన్న ప్రార్థన, ఇదిగో నేను ఆ స్థలాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఆ స్థలాన్ని నేను ఎందుకు ఆక్రమించుకోవాలనుకుంటున్నానంటే, ఆ స్థలంలో నీవు మహిమపరచబడాలి, ఆ స్థలంలో నీవు కనపరచబడాలి, ఆ స్థలంలో నీ మహిమ ఉండాలి, ఆ స్థలంలో నీ ప్రభావము ఉండాలి అని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తా అంటున్నాడు. చూడండి, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపడి. దావీదుకున్నటువంటి కోరిక ఏంటి? దావీదుకున్నటువంటి ఆలోచన ఏంటి? అంటే మన కోరిక ఏంటి? చచ్చిపోయావు నేరా నీ కోరిక ఏంట్రా అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? చాలామంది కింద సైడ్ మనం చూస్తాం, వరే ఒక క్వార్టర్ ఏంట్రా అంటారు. మీరు చూసారు లేదా? చాలామందికి ఆ చచ్చిపోయిన తర్వాత కూడా ఆ మందు వేసే కల్చర్ నేను చూసాను. ఎందుకంటే వాడు మందుతో ఎక్కువ ఉంటాడు. వాడు మనసంతా కూడా దేని వెనకాల ఉంటుంది? ఆ మందు మీద ఉంటుంది. ఆ చచ్చిపోయినాడు అడుగుతారు, అరే చచ్చిపోయే ముందున్నాడు వాడికి ఏదైనా ఉంటుంది. దావీదు యొక్క కోరిక, దావీదు యొక్క డిజైర్ ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి, దేవుని నామానే మహింపరచాలి. చూడండి 27వ కీర్తనలు అదే చెప్తాడు. 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును
నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకు. ఏ వరం అడిగాడట? ఏ వరం అడిగాడు? ఒక హారం అడిగాడా? ఒక బెంట్లీ కార్ అడిగాడా? మనం అడిగన్నీ కూడా ఏమడుగుతాం? మనం అడిగే కోరికలన్నీ ఎలా ఉంటాయి? దేవా నాకు గృహం కావాలి, గృహాన్ని ఇవ్వండి. లేదంటే నాకు కారు కావాలి, కారు అండి. నేను చెప్పాను కదా, మనకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? కాదు, పక్కన చూసినప్పుడు. మన జబ్బు అంతా కూడా ఏంటంటే పక్కన చూసినప్పుడు. పక్క వాళ్ళు హారం వేసుకున్నారనుకో, మనకు కూడా ఏం కావాలి? హారం కావాలి. పక్కడు ఏదైనా కారులో తిరిగాడనుకో, మనం కూడా ఏం చేయాలి? కారులో తిరగాలి. మా అమ్మగారు అంటుండే, రే అందరూ ఏసీ ఏం చేసుకున్నారు అనేది. నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా నేను మా ఇంట్లో టీవీ కొనవలేదు. నేను డిగ్రీ చదివినప్పుడు కూడా నేను మా ఇంట్లో టీవీ కొనవలేదు. నేను ఇన్ని సంవత్సరాల దుబాయ్లో పనిచేసినా కానీ ఇంట్లో ఏసీ అయినలేదు. ఎందుకంటే మన బేస్ మనం మర్చిపోకూడదని చెప్పి. మా అమ్మగారు అంటుండే, రాళ్ళు వేసుకుంటే నేను ఒక చెవి తింటాను, ఒక చెవితో వదిలిపెట్టేస్తాను. అంటే ఆవిడ ఏదో కావాలని కాదు చెప్తూ ఉండేది అనమాట. అంటే మనకు ప్రాబ్లం అంతా ఏంటి? పక్కోడింట్లో టీవీ ఉందనుకో, మనకు కూడా ఏం కావాలనుకుంటాం? టీవీ కావాలనుకుంటాం. పక్కోళ్ళు ఏదైనా మంచి చీర కట్టుకున్నారనుకో, మనం కూడా ఏం కట్టుకుంటాం? నేను ఒకసారి చెప్పాను కదా, సమంతం చూస్తాం, మనం ఏం కావాలనుకుంటాం? వాళ్ళ లైఫే సరిగ్గా ఉండదు, వాళ్ళకలా మనం కూడా ఫాలో అవ్వాలనుకుంటాం. దావీదు యొక్క వరం ఏంటట? ఏ వరం కోరుకుంటున్నాడు? నా జీవిత కాలం అంతా, ఊరుకోండి బాబు, ఆదివారం కష్టం కొంత జీవితకాలం అంతా అంటారు మీరు. ఆదివారం లెగడానికే మాకు ఒళ్ళు బలిసిపోయి ఎడుతున్నామండి బాబు. చాలామంది ఎలా ఉంటుందంటే ఆదివారం మెలుకురాదు వాళ్ళకి, డ్యూటీలకి బాగా పరిగెత్తి వెళ్ళిపోతారు. దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉన్నవాడు, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగిన వారు అడవిలో ఉన్నామంట, దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాల బోన్లో పడేసినా కానీ ఎలా ఉంటాడు తెలుసా? సింహాల బోన్లో పడేసిన సింహం ఏం చేస్తాను భయపడ్డాట? రోషం కలిగి ప్రార్థన చేస్తాడట. సింహం నన్ను ఏం చేస్తుంది? అగ్ని గుండంలో పడవేసినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు మనకి విలాసవంతమైన జీవితాలు ఇస్తే, ఎంత విలాసవంతమైన జీవితాలు ఇస్తాడో అంత మనం దేవుని అంత దూరం పెడతాం. కానీ దేవుడు ఒక్కసారి చూడండి, అటువంటి లైఫ్లో గాడ్ కొడతాడు దెబ్బ, అది మళ్ళీ ఎలా ఉంటుందంటే తేరుకోలేమన్నమాట. ఆ దెబ్బ తగిలే వరకు చాలామందికి తెలియదు. అందుకే గాడ్ చాలాసార్లు వాక్యం ద్వారా హెచ్చరింపు చేస్తుంటాడు, వాక్యం ద్వారా చెప్తుంటాడు, మన చెవులో దూరదది. దావీదుకు దేవుడు అదే చెప్తున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవిత కాలం అంతా కూడా ఆయన ప్రసన్నత చూచుటకు. అది నాకు సరిపోతుంది, నా బ్రతుకు దీనములన్నీ కూడా. నాకు ఆస్తి వద్దు, అంతస్తు వద్దు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు. అందుకే ముందు ఆయన రాజ్యాన్ని నేను ఎదుగు వెతకంటే అన్ని మేము వెంబడిస్తాయంటే మనం ఏం చేస్తామంటే ముందు ఏమి ఎదుగుతాం? ముందు ఇవి ఎదుగుదాం. దేవుడికి ఇచ్చే టైం మనం దేవునికి ఇవ్వం. దావీదుకి ఏ క్వాలిటీ ఉందండి అసలు రాజు కావడానికి? దావీదుకి ఏ క్వాలిటీ ఉంది చెప్పండి? యుద్ధరంగంలో నైపుణ్యత కలిగిన వాడే, కత్తి ఎలా పట్టుకోవాలో తెలీదు. సౌలు ఇవన్నీ కూడా ఇస్తే, రక్షణ శిరస్త్రాణం అవన్నీ కూడా ఇచ్చి వెళ్ళి యుద్ధం చేయమంటే ఇవన్నీ నాకు వాడుక లేదు. నాకేంటంటే కాటల పరిచి కొట్టుకోవడం తప్ప ఏం రాదు. వాళ్ళ లాంగ్వేజ్లో వడిసే మనం చెప్పాలంటే కాటల బర్ర అనమాట. కాటల బర్ర అంటే తెలుసా? చాలామందికి అది కూడా తెలియదు. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఒక 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇండియాలతో ఏమంటారట, వరుసల్ని ఏమంటారు? ఈ చెట్లు ఏంటి ఎలా ఉన్నాయంటారంట. చిన్నదానంలో ఉండేదన్నమాట, రబ్బర్తో సాగు తీసి కొట్టేవారు అనమాట. అంటే ఇప్పుడు తెలియట్లేదు, జనరేషన్ మారిపోతుంది. మా జానాలకి గోళీలాట ఇవన్నీ తెలియదు. నెక్స్ట్ ట్రెండ్కి గోళీలాట, బచ్చాలాట, బిర్నాలాట ఇవన్నీ తెలియదు. ఈ ట్రెండ్ అంతా చూసిన వాళ్ళం కాబట్టి మనకు తెలుస్తుంటుంది. దావీదుకి అవన్నీ వాడుకలేదు. ఏ క్వాలిటీ ఉందండి దావీదు దగ్గర? దావీదు నీ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే, దావీదు చెప్పే ఒక్కొక్కటే, నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం తప్ప ఏమీ రాదు. నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నా దేవుని పిచ్చిగా ఆరాధించడం తప్ప నాకేమీ రాదు. ఇప్పుడు అంటున్నాడు, ఆయన నీ కోరిక యావత్తు సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరచును గాక. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండి దేవుని కొరకు కనిపెట్టుకుని అనుభవం నువ్వు ఉంటేనట, నీ కోరిక ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడట? ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. చూడండి, యెహోవా నీ రక్షణ బట్టి మేము
జయోత్సాహం చేయొచ్చు అప్పుడే డిక్లేర్ చేశాడు అనమాట. యుద్ధానికి వెళ్తున్నప్పుడే ఎంత ధైర్యంతో ఉన్నాడంటే తప్పనిసరిగా మనం వెళ్తాం, అక్కడ మనం ఆ పట్టణాన్ని చేస్తాం అంటున్నాడు. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుతున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు సఫలపరుస్తాడు. చూడండి అక్కడ మనం చూస్తే అక్కడ అంటున్నాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధ ఆకాశంలో నుండి ఆయన అతనికి ఉత్తరం ఇచ్చిన. ఏం చేస్తాడట? దేవుని నమ్ముకున్న వారినట దేవుడు తప్పకుండా ఏం చేస్తాడట? రక్షిస్తాడు. చూడండి సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథము 5వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. 30 ఏండ్ల వాడే ఏళ్ళను ఆరంభించి ఎప్పుడు పరిపాలన చేశాడట? 30వ సంవత్సరం నుంచి పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. 17వ సంవత్సరం 18వ సంవత్సరంలో గొలియాతును కొడితే ఎప్పుడు రాజు అయ్యాడు? 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల శ్రమ అనుభవించాడంటే దగ్గర 13 సంవత్సరాల శ్రమ అనుభవించాడు. హెబ్రోన్లో అతడు యోధావారు అందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యోధావారందరి మీద 33 సంవత్సరాల పరిపాలన చేస్తున్నాం. యోబుషీలో దేశంలో నివాసులు ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యోబుషీలు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వస్తే ఇచ్చటి గుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేస్తారని దావీదునకు వర్తమానం పంపిండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకును. ఆ దినమున అతడు యోబుషీలను హతము చేయవారందరి నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. ఏం చేశాడట? కుంటోల గుడ్డల్ని తరిమేస్తారంటే ఏం చేశాడట? వెళ్ళి కోటను స్వాధీనపరుచుకున్నాడు. దావీదు ఇది నీ వల్ల సాధ్యము కాదు అంటే ఏం చేశాడు? అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించాడు. చేతగాని వాళ్ళ లేడట. ఏదైతే సాధ్యము కాదన్నారో సాధ్యము కాని దానిని ఏం చేశాడు? సాధ్యం చేసి చూపించాడు. దేవుని దగ్గర ఏది అడిగాడో దాన్ని పొందుకున్నాడో, ఆ పొందుకున్న దాన్ని మరలా ఏం చేశాడు తెలుసా? దేవుని కొరకు ప్రతిష్టమైన దానిగా ప్రతిష్ఠించాడు. చూడండి, ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న వెంటనే దావీదు చేసిన ఒక మంచి కార్యం ఏంటి తెలుసా? ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దాని ద్వారా సంతోషించి ఆనందించలేదట. దాని ద్వారా దావీదు విర్రవేగలేదట. చూడండి 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, సమకూర్చుకొని బయలుదేరి తీసుకుని వచ్చుటకై తన వద్దనున్న వారందరితో కూడా ప్రయాణమయ్యను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి, ఇప్పుడు మనం చూస్తే ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న వెంటనే ఏం చేశాడట? ఆ పట్టణంలో అందాన్ని అందాన్ని బట్టి అతడు అతిశయించలేదట. అందాన్ని అతడు ఆస్వాదించాలనుకోలేదట, అనుభవించాలనుకోలేదట. వెంటనే ఏమనుకున్నాడు తెలుసా? స్వాధీనపరుచుకున్న పట్టణాన్ని నా దేవునికి ఒక ఉన్నతమైన స్థానముగా, ఆరాధించే స్థలముగా మార్చాలని చెప్పి వెంటనే ఏం చేశాడట? దేవుని మందసం ఎక్కడుందో తీసుకురండి అని చెప్పేసి ఏం చేశాడు? దేవుని మందసాన్ని తీసుకురావడానికి అక్కడ జనులను పంపించాడు. ఆ జనులు పంపించిన తర్వాత దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి ఏం చేశాడంటే, తను స్వాధీనపరుచుకున్న పట్టణాన్ని దేనికి ఆయన మార్చాడంటే దేవుని నామమును స్తుతించే స్థలముగా అతడు మార్చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి అక్కడ మనం చూస్తే 13వ వచనం, ఎట్లనగా యెహోవా మందసమును 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడను. దావీదు నారతో నేయబడిన
ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలు అందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గొంతులు వేయచ్చు నాట్యమాడుచు ఉన్న దావీదుని కనుగొని తన మనస్సులో అతని హీనపరచను. దేవుని యొక్క మందసం దావీదు దగ్గర, దావీదు ఈ పట్టణంలో తీసుకుని వస్తుంటానట. ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నందుకు దావీదుకు సంతోషం లేదట. ఎందుకు సంతోషం లేదు? ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకుని ఈ పట్టణం మంద అయిపోయింది అందరికి సంతోషం లేదట. ఎందుకు సంతోషపడుతున్నాడట? ఈ పట్టణంలోనికి నా దేవుని మందసము తీసుకుని రాబడుతుందని. ఎలా చేస్తున్నాడట? 14 వచనం లాస్ట్ లైన్ చూడండి. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు ఎలా స్తుతించాలట? సావన బతకనని స్తుతించాలా? ఎలా స్తుతించాలి? పాట పాడన్నా ఎనర్జెటిక్గా అంటే మనం ఎలా పాడాలి పాట? దావీదుకి ఎక్కడ లేని ఎనర్జీ ఎప్పుడు వచ్చింది? బెంట్లీ కారుని చూసి వచ్చిందా? లేదంటే తనకున్న ఆస్తిని చూసి వచ్చిందా? ఐశ్వర్యం చూసి వచ్చిందా? దావీదుకి బలము, శక్తి, ప్రభావం ఎప్పుడు వచ్చిందట? దేవుని మందసాన్ని చూసినాను అనగా దేవుని సన్నిధి అక్కడ దిగి రాగానే దావీదు మీదకి ఏమొచ్చింది? శక్తి దిగి వచ్చింది. ఎంతగా స్తుతించి ఆరాధిస్తున్నాడంటే ఇక ఎవరు ఆపలేకపోతున్నారు అన్నమాట దావీదుని. తన స్థానం మర్చిపోయాడు, తన స్థానము మర్చిపోయాడు. స్తుతించి ఆరాధిస్తుంటే రాజకుమార్తె అయినటువంటి సౌలు కుమార్తె మీకాలు చూసి అనుకుంటున్నారు, ఎవరెడీ పిచ్చల్లో గొంతులేస్తున్నాడు, ఇది బుర్రలేదేడికి. ఏమన్నదట? మన 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 లాంగ్వేజ్ వ్యర్థుడంటే మీ లాంగ్వేజ్ చెప్పండి. మీరు మరీ అంత చక్కగా మాట్లాడతారా? మన లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఎవరెడీ వేస్ట్ ఫీల్, ఇది అసలు బుర్ర ఉంది ఇడికి, అందరు ఎదురుకుంటే ఎలా గొంతులేస్తున్నాడు ఏంటి, రాజు అయ్యండి అని చెప్పేసి అనుకుందట. దావీదు ఏమాత్రం కూడా లెక్క చేయలేదట. దేవుణ్ణి నిజమైన హృదయంతో స్తుతించేవాడు, దేవుని నిజమైన హృదయంతో ఆరాధించేవాడు. పక్కోడు ఏమనుకుంటాడు, ముందడేమనుకుంటాడు, వెనకలోడు ఏమనుకుంటాడు అనుకోరట. ఎలా స్తుతిస్తారట? పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో దేవుణ్ణి స్తుతిస్తారట. చూడండి అక్కడ అయిన తర్వాత ఏం చేశాడంటే చూడండి, వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్య దావీదు దాని కొరకు ఏర్పరచిన స్థలం ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని చూడు ఏం చేశాడట? పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న పట్టణాన్ని ఏం చేశాడట? దేవుని స్తుతించే స్థలంగా మార్చేశాడట. దేవుని స్తుతించే స్థలంగా మార్చేసి ఏ స్థలాన్ని అయితే ఆక్రమించుకున్నాడు ఆ స్థలంలో ఏం పెట్టాడు? దేవుని యొక్క మందసం పెట్టి ఆ దేవుని మందసం దేవుని స్తుతించే స్థలంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పట్టణం కావాలనుకున్నాడో ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఏ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడో ఆ పట్టణాన్ని దేవుని నామ మహిమార్థమే మార్చేశాడు. మనం కూడా అంటాం, దేవా నాకు గాని ఉద్యోగం వస్తే, నాకు కానీ ఉద్యోగం వస్తే నాదంతా కూడా నీకే ఇచ్చేస్తాను. నాకు గాని ఉద్యోగం వచ్చిందంటే నేను నీకు ఇది చేస్తాను. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం కూడా దేవుడు ఎరుగు. ఆ తర్వాత మళ్ళీ మనం మందిరానికి కూడా కనబడం. చూడండి ఒక్కొక్కరికి ఎంత పొడిసినా కానీ, ఎంత వెనక నుంచి మోటివేట్ చేసినా కానీ ఒక్కొక్కరికి ఇంకా అసలు ఎలా ఉంటుందంటే చీమల జర్లు పాకినట్టు ఉంటుంది దేవుని మందిరం పట్ల. ఈ బేస్ అనేది ఎక్కడ ఉండాలంటే బుర్రలో ఉండాలి, తొలి చేయాలి. ఈ బుర్రలో లేని వాళ్ళకి మనం ఏం చేయలేం. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలనే ఆ యొక్క ఆలోచన, ఈ భూమి మీద మనుషులకు భయపడి చేసే ఉద్యోగానికి నువ్వు భయపడుతున్నావు కదా, దేవుని మందిరం అంటే భయము భక్తి లేకుండా ఉన్నావు అంటే అది నీకు ఎవడో కూడా, నిన్ను దేవుడు కూడా వచ్చి మార్చలేడు. దావీదుకున్నటువంటి ఆలోచన ఏంటి తెలుసా? ఏది కావాలనుకున్నాడో దాన్ని కోరుకున్నాడో, దేన్నైతే కోరుకున్నాడో, దేన్నైతే పొందుకున్నాడో దాన్నే దేనిగా మార్చేశాడట? దేవుని నామ మహిమార్థమే మార్చేసాడట. నీ ఉద్యోగాన్ని బట్టి నువ్వు దేవుని నామ మహిమపరచాలి. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి దేవుని నామ మహిమపరచాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరానికి దూరం అయిపోయి, ఉద్యోగం వచ్చిన తర్వాత జనాల దూరం అయిపోయి, ఉద్యోగం వచ్చిన తర్వాత
ఇక మొత్తం అంతా కూడా భక్తి జీవితం అంతా కూడా ప్రక్కన పెట్టేస్తే దట్ ఈస్ నాట్ కాల్ స్పిరిచువాలిటీ అనమాట. స్పిరిచువాలిటీ అంటే ఏంటి తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుని నామం మహింపరచాలి. నువ్వు ఉద్యోగం ద్వారా దేవుని నామ మందిరము మహింపరచబడాలి, గణపరచబడాలి. దావీదుకున్నాడంటే బెస్ట్ క్యారెక్టర్ అదే. తను ఏది పొందుకున్నా ఆ పొందుకున్న ప్రతి దాన్ని కూడా దేవుని నామ మహిమార్థమే. చూడండి ఆ క్రింద ఇంకా మనం చూస్తే 20వ వచనం మనం చూస్తే, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసేసి ఎంత ఘనముగా కనబడుతావు అని అపహాస్యము చేస్తున్నందున దావీదు ఏమంటుందంటే ఎంత ఎట కనబడుతుంది చూడండి. ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది అనమాట. ఇండైరెక్ట్ అంటే కొంతమంది డైరెక్ట్గా మాట్లాడరు. దేని మీద వంకటి మాట్లాడతారు? ఆ కుక్కనే కోండి వంకటిని మాట్లాడుతుంటారు చాలామంది. ఒక ఆవిడ అంటుందంట, ఒక ఆవిడ వెళ్తుంటే ఆ కోడి చూడు ఎంత బలిసిపోయి ఎలా నడుతుంది అంటుందంట. కోడి బలిసిపోయి నడుతుందండి? దాన్ని నడక చూడు ఎంత వయ్యారంగా నడుస్తుందో కోడి అంటుందండి. ఆ కోడి పక్కన ఎవరు నడుస్తున్నారు? నీకు ఏదైనా కోపం అంటే నేను అదే చెప్తాను, నీకు ఎవరిదైనా లోపం కనిపించిందా స్ట్రైట్గా మాట్లాడు. ఆ లోపాన్ని సరిచేయడం మానేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడే క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు చూసారా, దాన్ని ఏమంటారు తెలుసా? అది చాలా డేంజరు. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది చాలా డేంజరు. ఇప్పుడు మనం చూస్తే దావీదుని ఎంత అపహాస్యం చేస్తుందంటే, అపహాస్యం చేస్తున్నా కానీ దావీదు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దావీదు అక్కడ ఇస్తున్న స్టేట్మెంట్ తెలుసా? చూడండి, దావీదుని మనం పరిశీలన చేస్తే ఇదే సిచ్యువేషన్లో ఎవడన్నా ఉంటే లాగబెట్టి చెంప మీద కొడుతాడు అనమాట. లాగబెట్టి చెంప మీద కొడుతాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? అవును, నేను వ్యర్థున్నా, అనేక ఉపద్రవాల నుండి నన్ను తప్పించి నన్ను విడిపించి నా దేవుని కోసం ఇది కాదు, నేను ఏదైనా చేస్తాను. నా దేవుని యొక్క సన్నిధానంలో నాకు ఎవరున్నారో నేను ఏమాత్రం కూడా పట్టించుకోను, అది నాకు అనవసరం. ఎందుకంటే ఈ స్థలాన్ని దేవుని నా మహిమార్థం వాడాలనుకున్నాను, ఈ స్థలాన్ని దేవుని యొక్క నా మహిమార్థం ప్రతిష్ఠించాలనుకున్నాను అని చెప్పేసి దావీదు ఆమెకు ప్రత్యుత్తరం ఇచ్చాడట. దావీదు సైలెంట్గా ఉన్నాడట. కానీ గాడ్ యాక్షన్ ఎలా ఉంది తెలుసా? మేకల పట్ల క్రింద చదవండి 22వ వచనం. ఎంతకంటే మరి ఎక్కువగా తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనైనా నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గనుడునవుదునని మేకాలు దానిను మరణమయ్యే వరకు సౌలు కుమార్తెగా మేకాలు పిల్లలు కనలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు కొడితే చెంప మీద కొడుతుడేమో మహా అయితే. దేవుడు ఏం చేశాడు? సచ్చే వరకు కూడా ఒక స్త్రీకి ఏదైతే అవసరమో అది ఇవ్వలేదట. నేను అంటాను, గాడ్తో పెట్టుకుంటే అలా ఉంటుంది. గాడ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? సినిమా డైలాగ్ ఏదో ఉంటుంది కదా, ఏదో అంటారు, ఏంటది? కొడతాం మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇంక మైండ్ బ్లాక్ తప్ప ఏముండదు. అందుకే దేవుని కంట్లో వేలు పెట్టడానికి ట్రై చేయకండి, మనుషులతో ఆటలాడండి. డోంట్ ప్లే విత్ గాడ్ అనమాట. దేవునితో ఆటలాడడానికి ప్రయత్నాలు చేస్తే దేవుని పక్షంగా నిలబడేవాడు, దేవుని పక్షంగా ప్రార్థించేవారు, మీరైనా సరే దేవుని పక్షంగా ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థంగా మీరు జీవించినప్పుడు మీ జోలికి ఎవడన్నా రావాలని చూస్తే యాక్షన్ మీరు కాదు, యాక్షన్ ఎవరు తెస్తారో తెలుసా? నువ్వు కంగారు పడకూడదు అంతే. మనం ఏం చేస్తాం? వెన్న కంగారు పడిపోదాం, నువ్వెవరు నన్ను అంటాం. మన యాక్షన్ ఎలా ఉంటుందంటే మనం సైలెంట్గా ఉండాలంతే. గాడ్ విల్ హిజ్ యాక్షన్ అనమాట. దేవుని యాక్షన్ ఎలా ఉంటుందంటే ఇంకా అది మనం చెప్పలేం, దాన్ని మనము భరించలేం. మేకాలు చచ్చిపోయే వరకు కూడా పిల్లలు కలగలేడు. ఎందుకు తెలుసా? రీజన్ ఏంటి తెలుసా? అభిషక్తుడైనటువంటి దావీదును దూషించింది. చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే ఒక మాట మాట్లాడేటప్పుడు ఎదుటి వారి కొరకు మాట్లాడేటప్పుడు వారి ప్రార్థనా జీవితం, వారి యొక్క నడవడిక చూసి మాట్లాడండి. అనవసరంగా శాపగ్రస్తులు కావద్దు, శాపాన్ని మీదకే తెచ్చుకోకూడదు. ఇక్కడ మనం చూస్తే దావీదు ఒక పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళాడు. పట్టణం కావాలని కోరాడు. కోరుకున్న పట్టణాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడు తెలుసా? దేవుని నా మహిమార్థం వాడాడు. అందుకే అంటున్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చింది గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించింది గాక, సీయోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక, నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుని గాక. ఇక్కడ మనం చూస్తే ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలట.
అంతగా దేవుని యొక్క నామాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు అనమాట. అంతగా దేవుని నామం అక్కడ పనిచేస్తుంది. ఎంతగా ఒక విజన్ కలిగి జీవించాడంటే దేవుని పని పట్ల, ఆ స్థలము దేవుడు నాకు ఇస్తే ఆ స్థలాన్ని దేవుని నా మహిమార్థమే చేస్తానన్నాడు. అన్నమాట ఖచ్చితంగా నెరవేర్చాడు. అక్కడే మందిరం కట్టించాడు. అక్కడే దేవుని స్తుతించి దేవుని ఆరాధించే స్థలంగా మార్చేశాడు. తన జీవితంలో దేవుడు చేసిన మేలను బట్టి తన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ స్మరిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ఆశ ఏంటి, నీ కోరిక ఏంటి, నా కోరిక ఏంటి? మనం ఏ ఉద్దేశం చేత దేవుని స్తుతిస్తున్నాం, ఏ ఉద్దేశం చేత దేవుని నామమును మహిమపరుస్తున్నాం, ఎట్టి రీతిగా దేవుని కొరకు మనం వాడబడే రీతిగా ఉంటున్నాం, ఎట్టి రీతిగా దేవుని యొక్క పరిచయం కొరకు మనం ముందుకు కొనసాగుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకన్నా మన వ్యక్తిగత జీవితంలో ఎవరైనా నిన్ను నన్ను చూసి ఇది నీ వల్ల సాధ్యం కాదు, ఇది నీ వల్ల సాధ్యమే కాదు, నీ బలం నీకు సరిపోద్ది, నీ శక్తి నీకు సరిపోద్ది అంటే మనుషుల మాటలు మనం వినొద్దు. దేవుని మీద ఆధారపడి దావీదు వలె మనం ముందుకు కొనసాగినప్పుడు, అక్కడ దావీదుని అన్నదానికంటే మనల్ని అనే మాటలు ఏమాత్రం కూడా పెద్దవేమి కాదు. ఒక రాజుగా ఉన్నవాడిని గొలియాతుని చంపని వాడిని అంటున్నారు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు వచ్చి తరిమేస్తారు అని అంటే చాలామంది నేను అనొచ్చు, చేతకన్నాడు, చేతగా ఉంది, వీడి వల్ల ఇది కాదు, వీడి వల్ల అది కాదు అని అనొచ్చు. బట్ మన గాడ్ మీద మనం పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ముందుకు కొనసాగినప్పుడు మన దేవుడు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయగలిగిన వాడు. అనేక సంవత్సరాలుగా పాతుకొని పోయినటువంటి యోబుషీలను ఒక్క ప్రార్థన ద్వారా బయటకు గెంటు వేసి ఆ స్థలం ద్వారా ఎప్పటికీ మహింపరచబడుతున్న దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సంవత్సరంలో ఎప్పటి వరకు నేను దీన్ని స్వాధీనపరచగలిగిపోయినా నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి. దావీదు చెప్తున్నాడు, మన హృదయ వాంఛలన్నీ కూడా తీరుస్తాడు, ఆపత్కాలం ముందు ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన నామం మనల్ని ఆదుకుంటుంది. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమెన్. స్వరాజు ఒక పాట పాడుచునుగా కానుకలు సమర్పించుకునే కార్యక్రమం.